బంతి ఎంత వేగంగా వేయగలవో అంత వేగంగా వేయి. నేను కూడా మీతో పాటు వచ్చి క్రికెట్ ఆడుకుంటాను. కానీ మాకు నీతో ఆడుకోవడం ఇష్టం లేదు. కీచాక్, వాడు తెలివి తక్కువ దద్దమలా అనిపిస్తున్నాడు. వాడితో మనం ఆడుకోవటానికి ఒప్పుకున్నామని చెప్పి వాడిని మనం మామిడికాయలు దొంగతనం చేసి తీసుకురమ్మందాం. నీ ఆలోచన చాలా బాగుంది మన్ను. పద. ఏ ఆగు. చూడు కాజు, మాతో ఆట ఆడాలంటే నువ్వు మల్లిరామ్ తోటకు వెళ్ళి మామిడికాయలు దొంగతనం చేసి తీసుకురావాలి. ఏంటి, చేయగలవా? మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను, కానీ ఆ తర్వాత నేను మీతో పాటు ఆడుకుంటాను. ఆహా, అలాగే. భీమ్, కీచక్, మన్ను కలిసి కాజుని మల్లిరామ్ తోటలోంచి మామిడి పళ్ళు తెమ్మని చెప్తున్నారు. ఏది ఏమైనా మనం తన్ని ఆపి తీరాలి. పదండి. ఎవరో శబ్దం చేయకండి. నేను ఈ రోజు ఈ చెట్టునంతా ముగిచ్చేస్తాను. మళ్ళీ పిల్లలందరూ కలిసి తోటలో మామిడికాయలు దొంగిలించడానికి వచ్చారా? అరే పరిగెత్తు మన్ను, అతను చూస్తుంటే చాలా కోపంగా ఉన్నట్టు అనిపిస్తోంది. పరిగెత్తు. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? కిందికి రా. తల దొరక్కుంటే ఏంటి, తోక దొరికింది కదా. తన్ని వదిలేయండి. ఇందులో తన తప్పు ఏం లేదు. తప్పు ఎవరు చేసినా సరే నష్టం జరిగింది నాకే కదా. నేను మీ మామిడి పండ్లని తిరిగి తీసుకొచ్చి ఇస్తాను. అప్పటి వరకు ఇతను నా దగ్గరే ఉంటాడు. మామిడికాయలు దొంగిలించి తింటే ఆ రుచే వేరు. భలే రుచిగా ఉన్నాయి కదా. మనం అందరం తెలివిగా తప్పించుకున్నాం. చాలా బాగుంది కదా. నీకు ఇక్కడేం పనే? నీ దగ్గర ఉండే అన్ని మామిడి పళ్ళని నాకు తిరిగి ఇచ్చేయ్. అయితే మనం అందరం ఒక పోటీ పెట్టుకుందాం. ఆ పోటీలో ఎవరు గెలుస్తారో ఈ మామిడికాయలన్నీ వాళ్ళ సొంతం. చూడు, నీకు 3 బంతులు వేసే అవకాశం ఇస్తాను. ఆ 3 బంతుల్లోపు నన్ను అవుట్ చేయాలి, లేకపోతే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలి. ఓకేనా? చూద్దాం ఎవరు ఓడిపోతారని. రా బాబు రా, నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? వేయ్. తనకి ఇలా వేస్తే సరిపోదు. ఏంటిది, బాల్ గ్రౌండ్ దాటి వెళ్ళిపోయింది. ఆశ్చర్యంగా ఉందే. తనని ఇదిగోండి మల్లిరామ్, ఇదిగోండి మీ మామిడి పళ్ళు. కాజుని వదిలేయండి. మళ్ళీ ఇంకోసారి ఇక్కడ చూశానంటే నీ అంతు చూస్తాను. ముందిక్కడి నుంచి వెళ్ళిపో. ధన్యవాదాలు భీమ్. నువ్వు నాకు శత్రువ్వని అనుకున్నాను. నన్ను దయచేసి క్షమించు భీమ్. ఆఖరికి నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఇది మాకు చాలు కాదు. భీమ్, ఇక నేనెప్పుడు మీతో పాటే క్రికెట్ ఆడుకుంటా, అది డోలక్పూర్ స్టైల్లో. మిషన్ ఎర్త్ కాలింగ్. మేమిప్పుడు భూమి పైన ల్యాండ్ అయ్యాం. మన ప్లానెట్ వీనస్ కన్నా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెల్సియస్ చూపిస్తోంది. ఇప్పుడు వెంటనే మన మిషన్ మొదలు పెట్టాలి. ఈ భూమిపై దొరికే ప్రకృతి వనరుల్ని మనం వెంటనే ఆక్రమించుకోవాలి. మన మార్స్ గ్రహం మీద ఎంత చల్లగా హాయిగా ఉంటుందో. కానీ భూమి మీదకి దిగ్గానే మనకి చెమటలు పడుతున్నాయి. త్వరగా మనం అనుకున్న మిషన్ ని పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోవాలి. వాళ్ళని పట్టుకోండి.
సిద్ధంగా ఉండు. చుట్కీ లడ్డు ఇవ్వు. ఈ విషయం మనం వెంటనే మహారాజు గారికి చెప్పాలి. కాస్త ఆగండి, మంచినీళ్ళు తాగాలి. ఇక్కడ దొరికే నీరంతా మాకే సొంతం. ఏమైంది చుట్కీ? నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అందరూ వినండి. ఎవరక్కడా? శత్రువులు మన దగ్గరలోనే ఉన్నారు. ఇందులో ఏముంది? వీనస్ వాళ్ళు మనకి ఆహ్వానం పంపారు. ఇందులో ఏముంది? మార్స్ తరఫు నుంచి వీనస్ వాళ్ళకి ఒక అద్భుతమైన చిన్న కానుక పంపుతున్నాం. అది ఇక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంది, కానీ మా మార్స్ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. మేం కూడా చాలా రోజుల నుంచి మార్స్ చూడాలనుకుంటున్నాం. చూసారా, ఎలాంటి సమస్య అయినా సరే గొడవతో కాకుండా ప్రేమతో కూడా పరిష్కరించొచ్చు. ఏమంటారు? మనం ఉన్నిని ఇక్కడే కదా కలుసుకున్నాం. అవును, నాకు బాగా గుర్తుంది చుట్కీ. అయ్యయ్యో, అది ఎవరు? అయ్యో రామా, మిత్రమా, ఏంటి కొత్త నాటకం? సారీ నాయక, కాస్తంత ఎమోషనల్ అయిపోయాం. ఈ రోజంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమైంది ఉన్ని? ఎందుకని అలా ఉన్నావు? అయ్యయ్యో రామా, నన్ను ఇప్పుడు ఏవి అడక్కు, నాకిప్పుడు ఏడిపిస్తోంది. సరే సరే చాలే, ముందు విషయం ఏంటో చెప్పు. 9 సంవత్సరాలుగా నాకు అప్పప్పనే గుర్తుకొస్తున్నాడు. అంటే ఏంటి? అప్పప్పన్ అంటే తాతయ్య అని అర్థం. ఆయనతో కలిసి నేను పొలానికి వెళ్తాను, అలాగే అరిటాకులు తీసుకొస్తాను. అప్పుడప్పుడు గ్రామంలో నిప్పంటుకుంటుంది, దాన్ని చూసి జనాలందరూ భయపడి పారిపోతుంటారు. కానీ నా అప్పుపన్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అప్పుపన్కి వయసు అయిపోయింది, అందుకనే యక్ష ఆయన్ని వదిలిపెట్టుంచారు. కానీ అప్పపన్ అక్కడ ఏదో ఒక రోజు పరిస్థితి బాగైపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా చాలా తప్పు కదా, ఈ విషయంలో మహారాజు గారు ఏమీ చేయలేరా? లేదు లేదు, కుదరదు. యక్ష చాలా పెద్ద వీరుడు, దాంతో పోరాటం మామూలు విషయమేం కాదు. తన్ని ఎవరైనా ఓడిస్తేనే ఈ గ్రామం మామూలు స్థితికి వస్తుంది. సరే ఉన్ని, అయితే రా మనం వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడదాం. నిజంగా నా భీమ్? అవును ఉన్ని. నా మనవడా ఉన్ని.
నువ్విక్కడేం చేస్తున్నావు పండు? ఆ దుర్మార్గుడైన అక్షర్ నిన్ను చూశాడంటే దాని గురించి నేను ఇప్పుడు దిగులు పడను అప్పప్పన్. నా మిత్రుల్ని నేను తీసుకొచ్చాను చూడండి. ఇతనే భీమ్. ఇతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడున్నాడా ఇక్కడున్నాడు. నువ్వు వేసిన సవాలుకి ఒప్పుకొనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని వదిలేయాలి. పిల్లడా, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇప్పుడే నీకు తెలియజేస్తాను ఈ ఇక్ష అంటే ఏంటో. ఈ కళ పేరేంటి? భీమ్ సాహసాన్ని చూసారా అప్పప్పన్? వద్దు, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇకలే మిత్రమా,